రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను వేష. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లకి అయితే సిద్ధమవుతుంది. దీనికి సంబంధించి ముమ్మరాలు అనేవి కూడా రెడీ అవుతున్నాయి. అయితే చాలా అంటే హడావిడిగా ఇప్పుడు ముమ్మరంగా ఉంది. దానికి సంబంధించి ఈరోజు పరిస్థితి ఎలా ఉందో దానిపైన చర్చించడానికి మనతో పాటు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మన ఈ స్టేట్ తెలుగు 2 రాష్ట్రాలే కాకుండా సార్, ఇంకా బయట కంట్రీస్లో చూసుకున్నా కానీ ఒకటే ఒక వర్డ్ అయితే కనిపిస్తుంది సార్. అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పొత్తులుగా వస్తున్నారని చెప్పి అంటున్నారు. ఎవరు పొత్తులుగా వస్తున్నారు, ఎవరెవరు పొత్తులోకి వెళ్తున్నారని చెప్పనే టాపికే నడుస్తుంది సార్. ఏంటంటారు సార్? అంటే ఈ పొత్తులు లేకుండా వెళ్ళాలి, పార్టీలు ముందుకు రాలేవని చెప్పని అంటారు పబ్లిక్లోకి. అంటే వాళ్ళున్న రాజకీయం అట్లా ఉంది. ఇప్పుడు మొత్తం భారతదేశం ఉంది. ఒకప్పుడు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం చేసింది, ఇవాళ అది లేదు. సో వాళ్ళు పొత్తుల్లోకి రావాల్సి వస్తున్నారు, అందరితో కలిసి పొత్తులోకి వస్తున్నారు. అయినా గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ ఒకప్పుడు 2 సీట్లే ఉండేది, వాళ్ళంతా పొత్తులతో వచ్చి రాజ్యంలోకి వచ్చారు. వీళ్ళు పొత్తు లేకుండా వాళ్ళు సోలోగా ఉండే పరిస్థితి వచ్చింది. సో అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మనకి కూడా. రాష్ట్రంలో తెలుగుదేశం ఒకప్పుడు చాలా కాలం అధికారం చెలాయించింది. ఇవాళ వాళ్ళకి పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు నలుగురితో పొత్తు కలవాలనుకుంటున్నారు. మిగిలిన పార్టీలకు కూడా అంత ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళందరూ కలిస్తే ఒక అపోజిషన్ అవుతుంది అనుకోవటం తప్పేం లేదు, దాంట్లో ఏముంది. అదే సార్. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వాక్యాలు అయితే మాత్రం చూస్తే ఆయన అన్నది ఏంటంటే, తెలుగుదేశానికి బీజేపీకి వారధిగా నేనున్నాను, నేను మాట్లాడితేనే ఇప్పుడు బీజేపీ అనేది ఒప్పుకుంటుంది అన్న విధంగా ఈ అంశంలో మాట్లాడుకుని రావడం జరుగుతుంది. నిజంగా బీజేపీకి ఆశ ఉందని చెప్పని అనుకోవచ్చా సార్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా తెలుగుదేశంతో పొత్తు ఉండాలి, అది దానికి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలని చెప్పని ఆశ ఉందని అనుకోవచ్చా? నాకు తెలిసి బీజేపీ వాళ్ళకి అటువంటిది ఉండదు అంటే మనకేం తెలియదు కదా. బీజేపీ లోపల మనం లేము, మనకు తెలియని విషయం ఎట్లా మాట్లాడతాం. కానీ బట్ ఇన్ జనరల్ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం చూస్తుంటే నేను అనుకోవటం వాళ్ళు అటువంటిది ఏమో అనుకోరు. వాళ్ళ రాజ్యానికి రావాలనుకుంటారు, వాళ్ళు అధికారంలోకి రావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అధికారంలో రావడానికి వాళ్ళు ఇవాళ పెరగాలంటే ఎవరితోనో ఒకరితో పొత్తుతో వెళ్తేనే పెరుగుతారు. అంటే వాళ్ళ రాజకీయ ఇది ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. లేదు సోలోగా ఫైట్ చేద్దాం అనుకుని చేసినా చేయొచ్చు. బట్ లాస్ట్ టైం చేస్తే 1% వచ్చింది. సో ఇవాళ ఇంకా బ్యాడ్గా ఉంది కాబట్టి కొంత జనంలోకి రావాలంటే కలిసి చేస్తే డెఫినెట్గా పెరుగుతానికి అవకాశం ఉంటుంది. అందుకని ట్రై చేస్తే చేయొచ్చు, బట్ అంత ఈజీ కాదనుకుంటాం, చూడాలి. అదే సార్. అంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది సెంట్రల్లో కొంచెం అధికారంలో వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ఈ ఎంపీ సీట్లు అనేవి చాలా కీలకమైన. ఈ ఎంపీ సీట్లు అలాగేం అక్కర్లేదు, ఎందుకంటే 25 మంది ఏ పార్టీ గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా, తెలుగుదేశం గెలిచినా, ఎక్సెప్ట్ కమ్యూనిస్టులు కాంగ్రెస్లు గెలిస్తే తప్ప వాళ్ళిద్దరికి గెలిచే అంత సీన్ లేదు అక్కడ. సో మిగిలిన వాళ్ళు ఎవరు గెలిచినా వీళ్ళు అడిగినా అడగకపోయినా బీజేపీ కోటేసే బ్యాచ్ వీళ్ళంతా, జనసేన కానీ వీళ్ళందరూ. సో ఇక వాళ్ళకి పెద్ద వాళ్ళ యాక్చువల్గా ఆంధ్ర రాష్ట్రం మీద టెన్షన్ లేకపోవటం, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవటం అదే. ఎవరు గెలిచినా మనకే ఓటేస్తారు కదా, మనకి ఎందుకు అనేది. 25కి 25 సీట్లు వాళ్ళయ్యా. ఏ పార్టీ గెలిచినా, పార్టీలు పంచుకున్నా కూడా, సింగిల్గా గెలిచినా కూడా బీజేపీ ఓట్లు అయ్యి. అసలు వాళ్ళకి ఎందుకు టెన్షన్ దాని గురించి. సార్, ముఖ్యంగా చూసుకుంటే అంటే ఇప్పుడు మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా వరకు పార్టీలు ఏంటంటే బీజేపీతో కలవడానికి కానీ లేదంటే బీజేపీతో కలిసి రావడానికి అయితే చాలా వరకు ప్రయత్నిస్తున్నారు. కానీ చాలామంది కాంగ్రెస్లో కలవడానికి ఎందుకని మొగ్గు చూపట్లేదు. అదేవిధంగా అందులో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది బయటకు వచ్చేసడం కూడా జరుగుతుంది. దానిపైన ఏమంటారు సార్? అంటే దానికి ప్రాబ్లం ఏంటంటే, ఈ రీజనల్ పార్టీస్ ఏ ఊరికి ఆ ఊరిలో, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు, వాళ్ళ సొంతంగా ఉంది. వాళ్ళకి సొంతంగా ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళతో కలిస్తే వీళ్ళు వాళ్ళకి షేర్ చేయాలి, పవర్ షేర్ చేయాలి. లేకపోతే ఇవన్నీ వచ్చి నాకు 20 సీట్లు వస్తున్నాయి అనుకోండి, నేను కాంగ్రెస్తో కలిస్తే నేను వాళ్ళకి 2, 3, 5 ఇవ్వాలి. నాకు వచ్చే 20ని వాళ్ళకి ఎందుకు పంచాలి? వాళ్ళ వల్ల నాకు ఏమైనా ఎక్స్ట్రా లాభం ఉంటుందంటే తప్ప. ఇప్పుడు ఆల్రెడీ నేను రూలింగ్లో ఉన్నా అక్కడ. అంటే ఒకప్పుడైనా చేసాం. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది, వాళ్ళు అంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళే. యూపీ ఉంది, మహారాష్ట్ర ఉంది, ఎక్కడున్నా కానీ అన్ని చోట్ల, రాజస్థాన్ ఉంది, అన్ని చోట్ల వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. సో ఎందుకు కలిసి చేయాలి అనేది ఉంటుంది. వాళ్ళకి ఆప్ పార్టీ ఉంది, ఇప్పుడు ఆప్ పార్టీ అక్కడ పంజాబ్లో వాళ్ళు ఉన్నారు,
ఎందుకు మనం వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, మనకే వస్తాయి కదా అనేది ఉంటుంది. షేర్ ఎందుకు చేసుకోవాలి నేను. సో ఆలోచన విధానం ఏంటంటే ఇప్పుడు మనం బీజేపీని పడేద్దాము అనుకుంటే సాక్రిఫైసులు చేయాలి. సాక్రిఫైస్ చేయకుండా నాకు కావాలనుకుంటే స్వార్థం అంటే స్వార్థం అనుకుంటాం ఎందుకు? రాష్ట్రం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. గెలిచినాకైనా కలవచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సోలోగా చేశారనుకోండి, వీళ్ళు సాక్రిఫైస్ చేయాలి పని. లేదంటే వీళ్ళు తగ్గించుకొని తీసుకోవాలి. వాళ్ళు రాష్ట్రం ఉంది కదా, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మాకు తక్కువ సీట్లు ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకునేటట్టున్నారు. అంతకు మీకంటే ముందు మేమే చేశాం కదా, చెరు సగం చేద్దామంటే అప్పుడు ఇద్దరికి మళ్ళీ కోalition గవర్నమెంట్ కంపల్సరీగా అవుతుంది. ఎందుకు కోalition చేయాలని అనుకుంటారు వాళ్ళు? ప్రాబ్లం. సార్ రైట్. మీరు ఇంకొక విషయం సార్, ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ రకరకాలుగా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఫ్లెక్సీలే కానీ, లేదా లైటింగ్స్ అయినా కానీ, లేదంటే ప్రజల్లోకి వెళ్ళి రకరకాల ప్రమోషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఒక పార్టీకి సంబంధించిందే హైలైట్ అవుతుందంటే దాని వెనకాల ఏమైనా ఏమన్నా ట్రిక్ ఏమైనా ఉంటుందా సార్? ట్రిక్ లేదు, ఏం లేదు. వాళ్ళకాళ్ళు వీళ్ళు పెడితే మళ్ళీ వాళ్ళు వచ్చి పెడుతున్నారు కదా. ఇప్పుడు మనం సిద్ధమని వీళ్ళు పెడితే మేము సిద్ధమని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. సో ఎవరికాళ్ళు పెడతానే ఉంటారు. ఒకళ్ళు పెట్టినా ఒకళ్ళు పెడతాం. సినిమా పోస్టర్లాగానే మనం అంటిస్తే మన పోస్టర్ మీద ఇంకోటి పోస్టర్ వచ్చి అంటిస్తారు కదా. అయ్యా వచ్చిన ఎప్పుడూ 100 ఏళ్ల నుంచి జరుగుతున్న చరిత్రే కదా, కొత్త చరిత్ర కాదు కదా. ఈ ఎలక్షన్ పోస్టర్లు కూడా వాళ్ళు పెడితే వీళ్ళు పెడతారు, వీళ్ళు అంటిస్తారు. ఇప్పుడు వినైల్స్ పెడుతున్నారు, అంతే తేడా. ఇప్పుడు మన ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని తీసుకుంటే జనసేన పార్టీ నుంచి మనందరూ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా సిద్ధంగా ఉండండి అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన వాక్యించడం జరుగుతుంది. అంటే ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే సార్, దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్టీని అధికారంలోకి నిలబెట్టడానికి, లేదంటే ప్రజలకు ఏదో చేస్తానని చెప్పని ఆయన రావడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా మనం సాక్రిఫైస్ చేయడానికి సిద్ధంగా ఉందాం అని చెప్పని, కొన్ని సీట్లకే పరిమితం అవుదాం అని చెప్పన్నట్టు విధంగా మాట్లాడడంలో అంటే ఏంటి దాని వెనకాల రహస్యం ఏంటి సార్? రహస్యం దీంట్లో ఇప్పుడు బలాబలాలు తెలుస్తున్నాయి కదా. అంతకుముందు 5% 6% వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆయన చెప్పే లెక్క ప్రకారం 12% ఉంది. 12%లో ఆయన రాజ్యం ఏమి ఏలలేడు. 12%కి ఎన్ని సీట్లు వస్తాయి? 12% ఒంటరిగా చేస్తే 0 సీట్లు వస్తాయి. సో వీళ్ళతో కలిసి చేస్తే 4, 5, 10 ఇస్తారు వీళ్ళు. 4, 5, 10 కాదు, నేను ఎక్కువ కావాలని వీళ్ళు అడగవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు కలిస్తే తప్ప వాళ్ళు గెలవరు. ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళు గెలవరు, వాళ్ళు లేకపోతే వీళ్ళు గెలవరు. సో ఒకళ్ళ మీద ఇంటర్డిపెండెంట్ వీళ్ళిద్దరు. సో ఇంటర్డిపెండెంట్ అయినప్పుడు ఏంటంటే పవర్ ఎట్లా ఉంటుంది అనేది మాట్లాడుకుంటారు. నేను లేకపోతే నువ్వు గెలవు, నువ్వు లేకపోతే నేను గెలవను, కాబట్టి ఇద్దరం గెలవాలంటే నాకు కొంచెం ఎక్కువ ఇవ్వు. నా వాటా 10 పైసలు అయితే 20 పైసలు 30 పైసలు ఏదో మాట్లాడతాం. ఎందుకంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేరు. ఇద్దరు అడుగు తింటాం కంటే ఇద్దరం కలిసి సంపాదించుకుందాం అనే ఫీలింగ్ ఉంటుంది కదా. వ్యాపారం లాగానే ఇదంతా. అంటే ఇప్పుడు పార్టీకి సంబంధించి ముఖ్య నాయకులు వీళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల రేపొద్దున భవిష్యత్తులో కార్యకర్తలు కానీ, లేదంటే సెకండ్ గ్రేడ్ నాయకులకు కానీ, పార్టీ నాయకులకు కానీ ఏమైనా భేదాలు వచ్చి, వాళ్ళకి విభేదాలు వచ్చి, ఆ పరిపాలన ఏమైనా లోపించి అది ప్రజల మీద పడే ప్రభావం కూడా ఉంటుంది కదా సార్? ప్రజల మీద ఎట్టగైనా పడుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళెవళ్ళు ప్రజాస్వామ్యాన్ని నిజంగా నిర్వర్తించే బ్యాచ్ కాదు. ఇప్పుడు అంతా రాజుల పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ముగ్గురు రాజులే మనకి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ మీదే వాళ్ళని చూసి ఓటేయటం తప్ప వీళ్ళు క్యాండిడేట్లను చూసి ఓటేసే పరిస్థితి ఎక్కడ పెద్దగా లేదు. సో వాళ్ళ జరుగుతున్నప్పుడు వాళ్ళు చెప్పిందే నిర్ణయం. ఊరికే కార్యకర్తలు వింటారు, నాయకులు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు ఇవన్నీ అటు మాటలు. వాళ్ళ వల్ల పెద్ద ఏమి జరగదు. ఇప్పుడు ఇండిపెండెంట్గా గెలవగలిగిన నాయకుళ్ళు ఒకళ్ళు ఉన్నారా ఏ పార్టీలో అయినా? లేనప్పుడు ఇంకా వాళ్ళకి ఏం హక్కు ఉంది మాట్లాడటానికి? సో ఈ ముగ్గురే ఈ రాజులు మాట్లాడతారు. ఎవరు గెలిస్తే ఆయన రాజు, గెలవకపోతే ప్రత్యర్థులు. అడవిలోకి వెళ్ళి పూర్వకాలం విప్లవం తీసుకొచ్చేవారు, కత్తి సాము నేర్చుకుని గుర్రాల మీద వచ్చేవారు. అట్లా వస్తారు మళ్ళీ ఎలక్షన్కి, అంతే. రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీకి కానీ, బీజేపీ పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పవర్ ఉండదని చెప్పని అనుకోవచ్చా? ఎట్లా పవన్ కళ్యాణ్ గారు లేకపోతే, ఆయన పార్టీ లేకపోతే కనుక తెలుగుదేశం పార్టీకి కానీ, ఇటు బీజేపీకి కానీ అధికారంలో రావడానికి కానీ
వాళ్ళకి ఆస్కారం ఉండదని చెప్పని అనుకోవచ్చా సార్? అదేం లేదు, ఎందుకుంటుంది, దానికి దీనికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే కీలకంగా ఎక్కడ చూసుకున్నా కానీ ఆయన పేరే వినిపిస్తుంది. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో అవసరమైతే మా సీట్లు మీరు సాక్రిఫైస్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మేము సపోర్ట్ చేస్తామని చెప్పనే అంశం కూడా నడుస్తుంది అంటే సార్. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక పర్టికులర్ క్యాస్ట్కి మీద ఆధారపడి ఉంటాడు. ఆయన ఆధారపడతాం కదా, ఆ క్యాస్ట్ ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన తప్ప వేరే మార్గం లేదు. వేరే వాళ్ళు ఎవరు ఆ క్యాస్ట్ ఇంతవరకు, ఆ సామాజిక వర్గానికి ఇంతవరకు చీఫ్ మినిస్టర్ పదవి రాలేదు, అంత నాయకుడు రాలేదు. సో ఇప్పుడు ఈయన వచ్చాడు, ఈయన వస్తే చిరంజీవి గారు వస్తారనుకున్నారు, అప్పుడు కుదరలేదు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈయన వచ్చారు, ఈయన వస్తే ఈయన కుదురుతుంది కాబట్టి సాక్రిఫైస్ చేయడానికి ఆ సామాజిక వర్గంలో వాళ్ళు తయారవుతున్నారు. సో అవి 2 జిల్లాల మీద బాగా ఎఫెక్ట్ ఉంటుంది. 20-30 సీట్ల మీద చాలా తేడా ఉంది. ఆ సామాజిక వర్గం అక్కడ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. సో ఆ 30 సీట్ల వరకు ఆయన మీద ప్రతి వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి తయారవుతారు. మిగతా చోట్ల చేయమనండి, చేయరుగా. అంటే సార్ ఇప్పుడు వీరు ఎవరైతే పార్టీల నుంచి వాళ్ళు సాక్రిఫైస్ చేసి నిలబడుతూ ఉంటారో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నా, లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా, వీళ్ళకంటూ ఒక కాన్స్టిట్యున్సీ అనేది పర్టికులర్ వాళ్ళకంటూ రిజిస్టర్ అయ్యి ఒక కాన్స్టిట్యున్సీ అనేది ఉంది. కుప్పం చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అట్లా వాళ్ళకంటూ ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. పవన్ కళ్యాణ్ గారిని గతంలో అయితే ఆయన పోటీ చేసిన 2 ప్లేసుల్లో కూడా ఆయన ఓడించడం జరిగింది. మరి ఇప్పుడు ఆయనలో కానీ, లేదంటే ఆ పార్టీలో కానీ, ప్రజల్లో కానీ ఏమైనా మార్పు వచ్చిందని చెప్పని అనుకోవచ్చా? ఏం వచ్చి ఉంటుంది, కొంత డెఫినెట్గా ఉంటుంది కదా. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది. సో వాళ్ళంతా వీళ్ళకే ఓట్లు వేస్తారు కదా, ఆటోమేటిక్గా వీళ్ళకి వేస్తారు, వేరే పార్టీ లేదు కాబట్టి న్యాచురల్గా పెరిగి ఉంటుంది కొంతవరకు.